చిన్న కథండి. అనగా ఒక ఊర్లో రాజు అనే బాబున్నాడు. అతను చదువుకున్నాడు చిన్నవాడే ఇంకాను. స్కూలుకెళ్తున్నప్పుడల్లా రోడ్డు మీద చెత్త డబ్బాలోని అవన్నీ చూస్తుండేడు. ఏంటి ఇంత శుభ్రంగా ఉంది అంతాను అనుకునేవాడు. అలా స్కూలుకెళ్ళేవాడు, వచ్చేవాడు. కొన్నాళ్ళయ్యేసరికల్లా ఏమైందంటే, ఓ రోజు స్కూల్లో వాడు మాస్టారేమని మన ఊరు శుభ్రంగా ఉంటే మన మనసు కూడా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఊరిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరింటి చుట్టుపక్కల శుభ్రం చేసుకొని ఇలా రకరకాలుగా నీతులు చెప్తాం కదా, అది చెప్పాడు. అయిపోయింది. అతనేమో నెక్స్ట్ డే నుంచి అబ్బాయి అది విన్న తర్వాత తను ఇక్కడ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే తోవలో ఉన్న చెత్త అంతా ఏరుకొని వెళ్ళి అక్కడ పెద్ద చెత్త డబ్బా ఉంటే అందులో వేస్తున్నాడు. ఇలా రోజు గ్రామ ప్రజలు చూసి ఈ అబ్బాయికి ఎంత శ్రద్ధ అనుకున్నా. ఓసారి పంచాయతీ వాళ్ళు వచ్చారు, వచ్చి చూసి అబ్బాయిని చూసి చాలా మెచ్చుకున్నారు. ఈ ఊరు నువ్వు పని చేయడం కూడా నీతో పాటు చాలామంది ఇలా చేస్తున్నారు, ఊరు శుభ్రంగా ఉన్నది, చూసావా నువ్వు చేసిన పనికి మేము ఇంటికి స్కాలర్షిప్ ఇస్తున్నాం బాబు, బాగా చదువుకోండి. అతను ఆ స్కాలర్షిప్ తోటి మంచి ఇది చేశాడు. అంటే మంచి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కలెక్టర్గా ఆ ఊరికే వచ్చాడండి. వచ్చి ఆ ఊరిని ఇంకా పరిశుభ్రంగా మంచిగా చాలా బాగా తీర్చిదిద్దాడు. చూసారా, చిన్న పని అనుకుంటాం, చిన్న ఆలోచన అనుకుంటాం, మనకెందుకు ఈ చిన్న పనులు చిన్న ఆలోచనలు అనుకుంటాం, అవే ఎంత పెద్ద మార్పును అబ్బాయి జీవితంలో తీసుకొచ్చే చూడండి. అబ్బాయి జీవితమే మారిపోయింది, చిన్న పనే కానీ చిన్న ఆలోచనే కానీ. అలాగే మనం కూడా నుండి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న పనులు వస్తాయి, వీటన్నిటినీ ఎదిరించి పనులు పూర్తి చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఆలోచిస్తూ మనకెందుకు లేని వదిలేసి వెళ్ళకూడదు. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.